ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ అయింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీగా ఉన్న స్థానాన్ని ఎన్నికల కమిషన్ భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మే 9న ఎన్నిక జరుగుతుంది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ స్థానానికి కనీసం నామినేషన్ వేసేంత బలం కూడా వైసీపీకి లేదు కాబట్టి పోటీ ఉండదు. కూటమికే ఆ స్థానం దక్కుతుంది. అయితే అభ్యర్థిని ఖరారు చేయడానికి 29 వరకు సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు ఆ స్థానానికి ఎవరు పోటీ చేస్తారు, ఏ పార్టీకి ఛాన్స్ దక్కుతుందన్నది సస్పెన్స్గానే ఉండే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకొని పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన బీజేపీలో చేరతారని, అదే స్థానం నుంచి మళ్లీ ఎన్నికవుతారని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ సీటు ఎవరికి దక్కుతుందన్న దానిపై మరోమారు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సీటు కోసం 3 పార్టీల నుంచి ఇప్పటికే చాలా మంది ఆశావహులు లైన్లో ఉన్నారు. ఇప్పటి వరకు రాజ్యసభలో జనసేనకు ప్రాధాన్యత లేదు. అయితే ఈసారి జనసేనకు అవకాశం ఇస్తారా, లేదంటే టీడీపీ ఆ స్థానం తీసుకుంటుందా అన్నది కూడా చూడాలి. మరోవైపు రాజ్యసభలో తాను సొంతంగా బలం పెంచుకోవడానికి బీజేపీ ఈ రాజ్యసభ స్థానాన్ని కోరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. ఎందుకంటే విజయసాయిరెడ్డిని ఒప్పించి రాజీనామా చేయించింది బీజేపీనే కావడంతో ఆ స్థానాన్ని తమకే ఇవ్వాలని బీజేపీ కోరనుంది. అయితే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు అవకాశం కల్పించాం కాబట్టి ఈ స్థానాన్ని తమకివ్వాలని టీడీపీ కోరనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జనసేనకు రాజ్యసభలో అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఆ పార్టీ కూడా ఈ స్థానాన్ని కోరే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే చివరకు బీజేపీదే పైచేయి అవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాగా వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి కావాలంటే కొన్ని పదవులు త్యాగం చేయాల్సి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే బీజేపీకే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానాన్ని ఇచ్చే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ స్థానంలో తిరిగి విజయసాయిరెడ్డి పోటీ చేసే విషయాన్ని కూడా కొట్టిపారేయలేమంటున్నారు కొంతమంది. గతంలో వైసీపీ రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య తరహాలోనే విజయసాయిరెడ్డి కూడా తిరిగి బీజేపీలో చేరి రాజ్యసభకు పోటీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం పెద్ద ఎత్తునైతే జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే విజయసాయిరెడ్డికే తిరిగి బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. విజయసాయిరెడ్డికి బీజేపీ ఢిల్లీ పెద్దలతో ఉన్న సంబంధాలతో ఈ ప్రచారం నిజమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు తనకు వ్యక్తిగతంగా శత్రువు కాదని, పార్టీ పరంగానే రాజకీయంగానే తాను అప్పట్లో విమర్శలు చేశానని రాజీనామా చేసిన సందర్భంలోనే విజయసాయిరెడ్డి క్లారిఫికేషన్ ఇచ్చేశారు. అటు పవన్ కళ్యాణ్ కూడా తనకు మిత్రుడేనని అప్పట్లోనే చెప్పుకొచ్చారాయన. దీంతో విజయసాయిరెడ్డికి వారి నుంచి అడ్డంకులు పెద్దగా ఉండకపోవచ్చని కూడా చర్చ జరుగుతోంది. అలా పరిణామాలన్నీ ఒక కొలిక్కొస్తే కనుక విజయసాయిరెడ్డి ఏపీ నుంచి బీజేపీ కోటాలో కూటమి మద్దతుతో పెద్దల సభలో అడుగు పెడతారని అంటున్నారు. ఒకవేళ ఈ ఈక్వేషన్స్లో ఏమైనా తేడాలు వస్తే కనుక విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి వేరే వారికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. అది కూడా బీజేపీలోని వారికి అని చెప్తున్నారు. ఆ ఛాన్స్ విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకి అని చెప్తున్నారు. ఆయన కూడా బీజేపీకి బెస్ట్ ఆప్షన్గా ఉన్నారని అంటున్నారు. బీజేపీ పెద్దలకు ఆయన అత్యంత సన్నిహితుడని, ఆయనకు సీట్ ఇవ్వడం ద్వారా ఏపీలో పార్టీ వాయిస్ని బలంగా వినిపించాలన్న ఆలోచనలున్నాయని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఏపీ రాజ్యసభ సీటు 3/3 విజయసాయిరెడ్డికే అని అంటున్నారు. ఆయన కాకపోతే మాత్రమే జీవీఎల్ పేరు తెర మీదకు రావచ్చని చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.